అందరికీ నమస్కారం. ఈ రోజుటి కథ సిద్ధు ప్రేమ ఫలిస్తుందా? ఇక కథలోకి వెళ్దాం. ఆ రోజు సండే కావటం వలన పొద్దున్నే లేచి జిమ్కి వెళ్ళి వచ్చి సోఫాలో కూర్చుని రిలాక్స్ అవుతూ ఎనర్జీ కోసం ఆరెంజ్ జ్యూస్ తాగుతుంటాడు సిద్ధార్థ ఆలియస్ సిద్ధు. ఇంతలో ఫోన్ రింగ్ అవుతుంది. ఎవరిది ఈ అన్నోన్ నెంబర్ అని లిఫ్ట్ చేస్తాడు. హలో, సిద్ధార్థనే మాట్లాడేది. ఎస్, చెప్పండి. అరే సిద్ధు, నేను అర్జున్ని, నీ క్లాస్మేట్ని అన్న మాట విన్న సిద్ధు గుండెల్లో రాయి పడినట్టు ఒక్కసారిగా లేచి నిల్చుంటాడు. ఎవరన్నది అర్థమై నీళ్లు మింగుతూ చెప్పరా అని కంఠస్వరాన్ని తగ్గించి పలుకుతాడు. అర్జున్, ఎలా ఉన్నావురా? నిన్ను చూసి మాట్లాడి ఎన్నో సంవత్సరాలవుతుంది. నేను ఇంత మాటలాడినా నువ్వు ఒక్క మాట కూడా ఆడటం లేదు. మా మీద కోపంగా ఉన్నావు కదా అంటాడు అర్జున్. లేదు లేరా, ఎందుకు ఫోన్ చేశావో చెప్పు అని ముఖాగిగా అడుగుతాడు సిద్ధు. అదేరా సిద్ధు, మన ఫ్రెండ్స్ అందరూ కలుసుకోవటానికి గెట్ టుగెదర్ ప్లాన్ చేశాంరా. దానికోసమే నీ ఫోన్ నెంబర్ అతి కష్టం మీద కనుక్కొని ఫోన్ చేస్తున్నా అంటాడు అర్జున్. గెట్ టుగెదరా? అరే, ఇప్పుడు రావటం కుదరదు, నాకు చాలా వర్క్ ఉంది అంటాడు సిద్ధు. సిద్ధు, అలా అనకురా. ఈ గెట్ టుగెదర్ నీకోసమే ప్లాన్ చేశాంరా. అంతేకాదు, నీకు ఒక సర్ప్రైజ్ కూడా ఉంది. దయచేసి రానని అనకురా అని ప్రాధేయపడుతూ అడుగుతాడు అర్జున్. చేసేది ఏమీ లేక సరే అని ఒప్పుకుంటాడు సిద్ధు. ఒరే సిద్ధు, ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉందిరా. అలాగే మరో విషయం, మన ఫ్రెండ్స్ అందరూ వాట్సాప్లో గ్రూప్ క్రియేట్ చేశారా, ఇంటర్ బ్యాచ్ అని. అందులో నిన్ను జాయిన్ చేస్తాను అంటాడు. ఇక ఉంటాన్రా, మరోసారి చెబుతున్నా, తప్పకుండా రావాలి అని ఫోన్ పెట్టేస్తాడు అర్జున్. చెప్పాలంటే సిద్ధుకి గెట్ టుగెదర్కి వెళ్ళటానికి అస్సలు ఇష్టం లేదు. కానీ ఒప్పుకోవలసి వచ్చింది. ఎందుకంటే తన జీవితంలో అగ్నిపర్వతంలా రగులుతున్న ఆ రోజు జరిగిన సంఘటన ఏనాటికి మరిచిపోలేడు సిద్ధు. అది ఒక పీడకలలా భవిష్యత్తులో ఏనాడు గుర్తు తెచ్చుకోకూడదని నిర్ణయించుకున్నాడు. కానీ ఈ గెట్ టుగెదర్ వలన అర్జున్ ఫోన్తో గుర్తు తెచ్చుకోవలసి వచ్చింది. అసలు అగ్నిపర్వతంలా బద్దలైన సంఘటన జరిగిన రోజు సిద్ధుకి అసలు ఏం జరిగింది? మరుపురాని రోజుగా ఎందుకు నిలిచింది? తెలుసుకోవాలంటే సిద్ధు గతంలోకి వెళ్దాం. నా పేరు సిద్ధు. మేము 10th అయిన తరువాత అంతా కలిసి ఒకే కాలేజీలో ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాము. చెప్పాలంటే మేమందరం ఒక బ్యాచ్లా ఉండేవాళ్ళం. అదే ఏబిసిడి బ్యాచ్. ఏ అర్జున్, బి భైరవ్, సి సిద్ధు, డి డేవిడ్. అంతేకాదు, మాకు మరికొన్ని బిరుదులు కూడా ఉన్నాయి. చిన్నప్పటి నుంచి పాటలు ఎక్కడ వినిపించినా నా కాళ్ళు చేతులు నా ఆధీనంలో లేకుండా డ్యాన్స్ చేసేవి. డ్యాన్స్ అంటే నాకు పిచ్చి. అందుకే నన్ను అందరూ డ్యాన్సర్ సిద్ధు అనేవారు. అలాగే అర్జున్ బాగా పాటలు పాడేవాడు. వాడిని సింగర్ అర్జున్ అని, డేవిడ్కి క్రికెట్ అంటే పిచ్చి, వాడిని క్రికెటర్ అని, భైరవ్కి యాక్టింగ్ స్కిల్స్ ఉండటం వలన వాడిని యాక్టర్ అని పిలిచేవారు. మేము క్లాస్ రూమ్లో బాగా అల్లరి చేసేవాళ్ళం. అలాగే ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యి అందరూ మ్యాథ్స్ గ్రూప్ ఎంచుకున్నాం. స్కూల్ నుంచి కాలేజ్కి వెళ్ళిన మాకు అంతా కొత్తగా ఉండి కొత్త పరిచయాలు, కొత్త స్నేహితులు ఏర్పడ్డారు. అలా గడుస్తున్న నా జీవితంలో ఒకరోజు మొదటిసారిగా పట్టపగలే వెన్నెలలో ఆ చందమామను చూసినట్టుగా అనిపించింది. ఆ క్షణం అదే శృతి రాక. శృతి కొత్తగా కాలేజీలో అడుగుపెట్టి, అది కూడా మ్యాథ్స్ గ్రూప్ తీసుకుని
మా క్లాస్ రూమ్లోకి ఎంటర్ అయ్యింది. ఆ రోజు వైట్ కలర్ డ్రెస్సులో కనిపించింది. మీ కమిన్ సార్ అంది శృతి. ఆ కమిన్. న్యూ అడ్మిషనా? అవును సార్ అంటుంది. నీ పేరేంటమ్మా? శృతి అన్నా. తన తీయటి స్వరానికి క్లాస్ రూమ్ అంతా శృతి వైపుకే చూస్తుంది. రామ్మ ఇలా వచ్చి కూర్చో అని సరిగ్గా శృతి నా పక్క ఉన్న బెంచీలో కూర్చుంటుంది. నా కళ్ళు మాత్రం శృతి వైపుకే తిరిగి సాగాయి. ఆ సమయం నన్ను నేనే మరిచిపోయి శృతిని చూస్తూ ఉండిపోయా. అరే చూడరా, మన డాన్సర్ సిద్ధు ఆ అమ్మాయిని చూస్తూ ఉండిపోతున్నాడు. పక్కనే ఉన్న సింగర్ అర్జున్ ఎటో వెళ్ళిపోయింది మనసు, ఇలా ఒంటరయింది వయసు అంటూ పాడుతూ, అరే డాన్సర్ ఆ అమ్మాయి చాలా బాగుంది కదరా అంటాడు. అవునరా, పౌర్ణమి రోజు నిండు చందమామల మెరిసిపడుతుంది అని ఆ క్షణం ఊహల్లోకి వెళ్ళి తిరిగి వచ్చి తుల్లి పడుతూ, అదేమీ లేదురా, ఏదో కొత్త అమ్మాయి కదా, అది కూడా నాకు నచ్చిన రంగు డ్రెస్ వేసుకుంది, అందుకే అలా చూస్తున్నా, మరేం లేదు అని తడబడుతూ అంటాడు సిద్ధు. ఒరే డాన్సర్, అది తొలి చూపు ఎఫెక్ట్ లేరా, ఇక నుంచి నువ్వు ఊహల్లో తేలుతూ ఉంటావు. అది నువ్వెలా చెప్తున్నావు? ఏదో నీకు అనుభవం ఉన్నట్టు. ఏంటి సింగర్ సిద్ధు గారు, సినిమాలు చూడలేదా? హీరో హీరోయిన్ని చూడటాన్ని ఇదే సీన్లో చూపిస్తారు. అరే మీ గుసగుసలు ఆపి ముందు క్లాస్ వినండి అంటాడు భైరవ్. కానీ నాలో మాత్రం ఎప్పటికన్నా ఆ రోజు తెలియని ఉత్సాహం చోటు చేసుకుంది. అలాగే శృతితో మాట్లాడాలని నా మనసు ఆరాటపడింది. ఆ రోజు లంచ్ టైంలో నా ఫ్రెండ్ అయిన రమ్యని అడిగా. రమ్య ఒక 5 మినిట్స్ కాసేపు మొగమాటం పక్కన పెట్టి, కొత్తగా వచ్చింది కదా ఆ అమ్మాయి నీ పక్కనే కూర్చుంది, తెల్ల చుడిదార్ వేసుకుంది, ఆ శృతినా? ఆ అమ్మాయిని ఒక్కసారి పరిచయం చేయొచ్చు కదా. ఏంటి సింగర్ గారు, ఆ అమ్మాయిపై దృష్టి మళ్ళింది, ఇది ఆలోచించాల్సిన విషయమే. అయ్యో రమ్య, నువ్వు ఊహించేది ఏమీ లేదు ఇక్కడ, ఊరికనే. సరే కానీ నాకేంటి లాభం అంటుంది రమ్య. నీకు ఇష్టమైన డైరీ మిల్క్ చాక్లెట్ ఇస్తాను. అయితే ఓకే, కానీ పెద్ద చాక్లెట్ ఇవ్వాలి. ఈరోజు కాదు, రేపు కన్ఫామ్గా పరిచయం చేస్తాను అంటుంది రమ్య. దానికి ఒప్పుకున్నా. కానీ మొదటి రోజే శృతి ఊహల్లో తేలియాడ కొంచెంగా. తరువాత రోజు నా హృదయం శృతి వచ్చిందా లేదా అని క్లాస్ రూమ్ అంతా నా చూపులు వెతికాయి. శృతి ఈసారి రెడ్ కలర్ డ్రెస్ వేసుకుంది. ఓ శృతి వచ్చింది అంటూ కూల్ అయ్యా. నాకు తెలియకుండానే నా చూపులు శృతి వైపుకు మళ్ళాయి. ఎప్పుడు శృతి అన్న మాట కలుపుతానో అని ఎదురు చూస్తున్నా. మీ కమిన్ సార్ అని రమ్య వస్తుంది. రమ్య శృతి పక్కన బెంచికి ఇటువైపు కూర్చుంటుంది. రమ్య రమ్య అని మెల్లగా పిలిచా. ఆ ఏంటి చెప్పు అంటుంది రమ్య. రమ్య, నువ్వు అటువైపుకు కూర్చోవా, శృతిని ఇటువైపుకు కూర్చోమనవా అన్న డైరీ మిల్క్ చాక్లెట్ చూపిస్తూ. చాక్లెట్ని చూసిన రమ్య ఓకే అంటూ, శృతి ఇటువైపు కూర్చోవా, నేను అటువైపు కూర్చుంటాను అంటుంది. సరే అని శృతి ఇటువైపుకు కూర్చుంటుంది. దాంతో అప్పుడప్పుడు క్లాస్ రూమ్లో శృతి వైపుకు చూపుని మళ్ళిస్తూ తను చూస్తుందో లేదో అని గమనిస్తూ ఉన్నా. ఆ రోజు లంచ్ టైంలో రమ్య, శృతి వీళ్ళు నా ఫ్రెండ్స్, మేమందరం ఒకే ఊరు వాళ్ళం అంటూ, వీడి పేరు సింగర్ అర్జున్, వీడి పేరు యాక్టర్ భైరవ్, ఇక వీడు క్రికెటర్ డేవిడ్. ఏంటి ఈ పేర్లు? అదే శృతి, మా స్కూల్లో ఎవరికి
ఎందులో ఇంట్రెస్టో ఉంటుందో ఆ పేరుతో పిలుచుకునేవాళ్ళం. ఇక నేనైతే టీచర్ రమ్య అనేవారు. ఇంకొక ఇంపార్టెంట్ పర్సన్ని పరిచయం చేయాలి అంటూ సిద్ధార్థ అలియస్ డాన్సర్ సిద్ధు అని నన్ను పరిచయం చేస్తుంది రమ్య. నేనైతే శృతికి సెకండ్ ఇచ్చి ఐఎమ్ సిద్ధు అంటూ మేమందరం ఒకే స్కూల్లో చదువుకున్నాం, బెస్ట్ ఫ్రెండ్స్ కూడా. మరి నువ్వు శృతి ఎక్కడ చదువుకున్నావు, మీది ఏ ఊరు అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేశా. సిద్ధు ఎందుకు కంగారు, తను ఇంకా సమాధానం చెప్పలేదు అని అంటాడు అర్జున్. నా పేరు శృతి, మాది ఇక్కడ నుంచి 5 కిలోమీటర్ల ఉన్న విలేజ్. నేను నా స్కూల్ని పిన్ని వాళ్ళ ఊర్లో చదువుకున్నా, కాలేజ్ మాత్రం ఇక్కడే జాయిన్ అయ్యాను అని పరిచయం చేసుకుంటుంది శృతి. అప్పటి నుంచి శృతితో మాట్లాడటం మొదలుపెట్టా. నా పక్కన బెంచీలో శృతి ఉండటం వలన చీటికి మాటికి శృతి శృతి అనేవాడిని. చూస్తూ ఉండగానే శృతి కూడా మా బ్యాచ్లో నెంబర్గా అయిపోయింది. అలా ఒకరోజు కాలేజీలో వెల్కమ్ పార్టీ జరిగింది. అందులో నేను డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేశా. తరువాత లేడీస్ సారీస్ కట్టుకొని ర్యాంప్ వాక్ చేశారు. అందులో శృతి కూడా పార్టిసిపేట్ చేసింది. ర్యాంప్ వాక్ స్టార్ట్ చేసిన నుంచి శృతి ఎప్పుడెప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో, ఎటువంటి సారీ కట్టుకుంటుందో అనే ఆలోచనలో మునిగిపోయి ఎదురు చూస్తున్నా. నా చూపులకి సమాధానంగా నెక్స్ట్ శృతి అని అనౌన్స్మెంట్ చేశారు. దాంతో శృతి గోల్డ్ కలర్ బోర్డర్తో కూడిన వైట్ కలర్ సారీలో పగడాలతో దగదగ మెరిసిపడుతున్న మెడలో కంఠాభరణం మెరుపులా ఎంటరీ ఇస్తుంది. దాంతో నా మనసు చక్కెర్లు కొడుతూ ముఖంలోని చిగురించే ఉత్సాహంతో తెలియకుండానే ఒక విజిల్ వేశా. దాంతో శృతితో పాటుగా అందరూ నా వైపు చూశారు. నేనైతే సైలెంట్గా తల దించేశా. అప్పుడే నాకు అర్థమయ్యింది, శృతిని నేను నిజంగా లవ్ చేస్తున్నా అని బలంగా నిర్ణయించుకున్నా. వెంటనే శృతిని కలిసా. శృతి, ఈ సారీలో నువ్వు చాలా బాగున్నావు, అయినా నువ్వు ఎక్కువ వైట్ కలర్ ప్రిపేర్ చేస్తున్నావేంటి? దానికి శృతి, నాకు వైట్ కలర్ అంటే చాలా ఇష్టం అంటుంది. నాకు కూడా వైట్ అంటే చాలా ఇష్టం. సిద్ధు, నువ్వు కూడా డ్యాన్స్ బాగా చేశావు. అప్పటినుంచి నా వన్ సైడ్ లవ్ని శృతితో ఎలా చెప్పాలో ఆలోచిస్తూ శృతితో క్లోజ్గా మూవ్ అవుతూ ఉంటూ ప్రపోజ్ అనేసరికి నాలో ఏదో తెలియని భయం మొదలయ్యేది. దాంతో నేను శృతికి లవ్ ప్రపోజ్ చేయలేకపోయేవాడిని. అరే డాన్సర్ సిద్ధు, నిన్న ఏ రోజురా అని అంటాడు అర్జున్. నిన్న సండేరా అని బదులిచ్చా. ఇంతలో అర్జున్, ఇప్పుడు వీడి పేరు డాన్సర్ కాదు, వన్ సైడ్ లవర్ బాయ్రా. నిన్న సండే అని వీడికి గుర్తుంది, కానీ మనం క్రికెట్ ఆడతామని రమ్మన్న మాట మర్చిపోయాడు. ఆ శృతి గురించి ఆరాధిస్తూ వాళ్ళ ఊరి వరకు వెళ్ళి వచ్చాడంట. అయ్యో సారీరా, మీరు అన్నమాట మర్చిపోయా. నిజంగా చెప్పాలంటే క్రికెట్ అన్నమాట పూర్తిగా మర్చిపోయా. నా మనసంతా శృతినే ఉంది. తనకి నా లవ్ ఎలా ప్రపోజ్ చెయ్యాలో, చెబితే తను ఎలా యాక్సెప్ట్ చేస్తుందో అని కంగారుగా భయంగా ఉందిరా. సిద్ధు, ఇన్నాళ్ళు శృతి శృతి అంటే అదేదో సరదాగా అంటున్నాం అనుకున్నాం, కానీ ఇంత సీరియస్గా అనుకోలేదు. నీ లవ్ మ్యాటర్కి మేము నీకు హెల్ప్ చేస్తాంరా అంటూ, నిన్న శృతి వాళ్ళ ఊరు వెళ్ళావు కదా, కలిసావా అంటారు. లేదురా, వాళ్ళు ఏదో ఫంక్షన్ కోసం వేరే ఊరికి వెళ్ళారంట, అందుకే కలవటం అవ్వలేదు. డోంట్ వరీరా, నీకు మేము ఉన్నాం, నీ లవ్కి మేము సపోర్ట్ చేస్తాం అంటూ హామీ ఇస్తారు నా ఫ్రెండ్స్. దాంతో నేను మరింత స్ట్రాంగ్గా ఉంటూ తరువాత రోజు అర్జున్ ఇచ్చిన ధైర్యంతో
సలహా మేరకు శృతికి ప్రపోజ్ చేయటానికి ఒంటరిగా ఉన్న శృతి దగ్గరికి వెళ్ళా. శృతి, ఏం చేస్తున్నావు అని అన్నా. చూడు సిద్ధు, మన క్లాస్మేట్ విరాట్ ఉన్నాడు కదా, వాడు నాకు లవ్ ప్రపోజ్ చేశాడు. మా ఊరు వాడే కదా అని కలిసి వచ్చేవాళ్ళం. దానిని ఆసరాగా తీసుకొని ఇలా చేశాడు. చెప్పు, ఇన్నాళ్ళు మంచిగా ఉండి నమ్మించి మోసం చేసినట్టుగా ఇలా చేయడం తప్పు కదా. ఇలాంటి వాళ్ళంటే నాకు అసహ్యం. అంతేకాదు, వీళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అన్న శృతి మాటలు నాలో గుండె సూదులుగా గుచ్చినట్టు అంత పని అయ్యి నాలో లవ్ ప్రపోజ్ చేయాలనే ఆశ ఆవిరిగా ఎగిరిపోయింది. ఏంటి సిద్ధు, నాతో ఏదైనా మాట్లాడాలా అంటుంది శృతి. ఏం లేదు శృతి అని తడబడుతూ లేచి వెళ్ళిపోయా. అరే సిద్ధు, లవ్ ప్రపోజ్ చేశావా? శృతి ఏమంది? ఓకే అన్నదా? అసలేం జరిగింది చెప్పరా? అలా మౌనంగా ఉంటావేంటి? ఏదో ఒకటి చెప్పు అంటాడు అర్జున్. వాడి ముఖం చూస్తే తెలియటం లేదురా, అక్కడ ఏం జరగలేదని అంటాడు భైరవ్. నోరు విప్పి శృతికి ఆ విరాట్ లవ్ ప్రపోజ్ చేశాడంట. ఒక ఊరు వాళ్ళం కలిసే కాలేజ్కి వచ్చినంత మాత్రాన లవ్ ప్రపోజ్ చేస్తాడా? ఆడు ఒక మోసగాడు అంటుంది. మరి నేను లవ్ ప్రపోజ్ చేసినా అలానే అంటుంది కదరా. అందుకనే మౌనంగా అక్కడి నుంచి వచ్చేసా. ఒరే, ముందు ఆ విరాట్కి గట్టిగా కోటింగ్ ఇవ్వాలి. సిద్ధు లవ్ చేసిన శృతిని లవ్ చేస్తాడా అంటాడు భైరవ్. శృతి లవ్ చేయటం లేదు కదరా, వాడిని వదిలేసే. ముందు మనం సిద్ధు గురించి ఆలోచిద్దాం. సిద్ధు, నువ్వు బాధపడుకో. ఎందుకో శృతికి నీపై ఇంట్రెస్ట్ ఉంది అనిపిస్తుంది. త్వరలోనే నీ లవ్కి ఓకే చెబుతుంది అని కూల్ చేస్తారు. అలా శృతి అనుకుంటూ సెలవులు వచ్చి 1 ఇయర్ గడిచిపోయాయి. ఈ సెలవుల్లో నా మనసు శృతి అంటూ తనపై ప్రేమను రెట్టింపు చేసింది. ఈ సంవత్సరం నాకు బాగా కలిసి రావాలని, శృతితో నా ప్రేమ వ్యవహారాన్ని తెలియచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 2nd ఇయర్లో అడుగుపెట్టా. ఒరే సిద్ధు, ఇప్పటికైనా నవ్వరా. జైలు నుంచి వచ్చిన ఖైదీలా ఈ సెలవులు అయిపోయి మళ్ళీ కాలేజీకి వచ్చావు. మరి కొన్ని క్షణాల్లో శృతి వస్తుంది. ఇప్పటికైనా హుషారుగా ఉండరా అంటాడు అర్జున్. అరే అర్జున్, తెలిసింది కదేరా, శృతిని చూసి మాట్లాడేంత వరకు వీడు ఇలానే ఉంటాడు. శృతి వచ్చాక చూడు ఎలా చక్కర్లు కొడతాడో అన్న మాటల్లోనే శృతి వస్తుంది. శృతిని చూడగానే మళ్ళీ నా ముఖంలో చిగురించింది చిరునవ్వు. కళ్ళల్లో ఆనందం కనిపించి వెంటనే నోటి నుండి జారుకుంది. హాయ్ శృతి, ఎలా ఉన్నావు? ఈ సెలవులు ఎలా ఎంజాయ్ చేసావు అన్నా. హలో సిద్ధు, బాగున్నా. సెలవులు కూడా బాగా ఎంజాయ్ చేశా. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళా. అక్కడ మా వాసు, నేను, మరి కొందరు ఫ్రెండ్స్ అందరం ఆడుతూ పాటలతో ఎంజాయ్ చేశాము. అప్పుడే సెలవులు అయిపోయాయా అనిపించింది అని అంటుంది శృతి. వాసు అంటే ఎవరు అని మనసులోని మాటని వెంటనే అడిగాను. మా తమ్ముడు. సరేలే, నువ్వు ఎలా ఎంజాయ్ చేశావు సిద్ధు అని అడుగుతుంది శృతి. నేను నిన్ను తలుచుకుంటూ క్షణాలను యుగాలుగా గడుపుతూ సెలవులను శిక్షలా అనుభవిస్తూ అప్పుడప్పుడు మీ ఊరు వచ్చి నువ్వు వచ్చావా లేదా అని చెక్ చేసుకునేవాడిని అని మనసులో అనుకుంటూ ఏదో అలా ఎంజాయ్ చేశానులే అని అన్నాను. అలా కొంతసేపు మాట్లాడుకుని నా గుండెల్లో భారాన్ని ఇన్ని రోజులు దించుకున్నా. ఒరే అర్జున్, నాకు మంచి రోజులు వచ్చేసాయిరా. అదే శృతిని చూడటం, మాట్లాడటం. సిద్ధు, మంచి రోజులు రావటం కాదు, త్వరగా నీ లవ్ విషయం చెప్పరా. ఇప్పటికీ 1 ఇయర్ అయిపోయింది. మిగతా ఈ 1 ఇయర్ అవ్వకముందే చెప్పేసేరా అంటాడు అర్జున్. అర్జున్ చెప్పింది నిజమే. ఈ సంవత్సరం మాత్రమే ఉంది, ఖచ్చితంగా చెప్పేయాలి అని గట్టిగా నిర్ణయించుకుని ఎవరి సహాయం లేకుండా స్వయంగానే నేనే రాసుకున్న లవ్ లెటర్. శృతి, నా మనసంతా నువ్వే ఉన్నావు.
నీపై నాకున్న ప్రేమని ఇన్నాళ్ళు దాచుకుని నాలో నేనే సతమతమవుతున్నా. నిన్ను మొదటిసారిగా చూడగానే నా మనసులో చిరుగాలి వీచి నువ్వు నడిచి వస్తుంటే గుడిగంటలు సవ్వడి చేసినట్టు నా గుండె వేగంగా కొట్టుకొని నాలో చిగురించింది నీపై ప్రేమ. అంతేకాదు, ఆ రోజు నువ్వు వైట్ కలర్ శారీలో ర్యాంక్ వాక్ చేస్తుంటే నా కోసమే పుట్టినట్టుగా అనిపించింది అని హృదయపూర్వకంగా నా ప్రేమను తెలుపుతూ రాసి ఆ రోజు కాలేజీ విడిచిపెట్టే టైంలో శృతి బ్యాగ్లో పెట్టా. నా ప్రేమ లేఖ చదివి శృతి ఏమంటుందో, నా ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తుందో అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న నాకు ఆ రోజు మరిచిపోలేని రోజుగా, గుర్తుకు రాని రోజుగా, అగ్నిపర్వతం రగిలే రోజుగా మిగిలిపోతుందని నా కలలో కూడా అనుకోలేదు. శృతి బ్యాగ్లో పెట్టిన లెటర్ ఆ బెంచిలో ఉన్న సుచిత్ర బ్యాగ్లోకి వెళ్ళింది. ఆ లెటర్ని సుచిత్ర వాళ్ళ ఇంటి వాళ్ళు చదవటం వల్ల సుచిత్ర ఎమోషనల్ అయ్యి ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేస్తుంది. ఆ కంప్లైంట్ నా జీవితంలో మచ్చగా మిగిలిపోయింది. తరువాత రోజు శృతి నిర్ణయం కోసం కోటి ఆశలతో ఎదురు చూస్తున్న నాకు క్లాస్ రూమ్కి ప్రిన్సిపల్ వచ్చి సిద్ధు అని పిలిచారు. సుచిత్ర బ్యాగ్లో లవ్ లెటర్ పెట్టానని క్లాస్ రూమ్లోకి అందరికీ తెలిసినట్టుగా అనౌన్స్ చేసి సుచిత్రతో చెంప దెబ్బ కొట్టించాడు. సార్, ఆ లెటర్ని సుచిత్ర బ్యాగ్లో నేను పెట్టలేదు అని బతిమాలినా ఈ హ్యాండ్ రైటింగ్ ఎవరిది అని ప్రిన్సిపల్ అడిగేసరికి నాదే సార్ కానీ అనేసరికి చాలు, ఇంకేం అబద్ధాలు చెప్తావు, దొంగవి దొరికిపోయావు అంటూ కాలేజ్ నుంచి సస్పెండ్ చేస్తారు. ఆ రోజు క్లాస్ రూమ్ మొత్తం నా వైపుకే చూస్తుంది. ఆ అవమానాన్ని తట్టుకోలేకపోయాను. సిగ్గుతో తలదించుకున్న చెయ్యని తప్పుగా శిక్ష అనుభవించే ఖైదీలా అనిపించింది. మాట మోగబోయింది, మనసు చచ్చిపోయింది. అంతేకాదు, నాలో నేను కుంగిపోయాను. అరే, సిద్ధు పరిస్థితి ఏంట్రా ఇలా అయిపోయింది అని ఫ్రెండ్స్తో సహా శృతి కూడా దీనంగా చూస్తుంది. ఆ క్షణం శృతి నిజంగానే సుచిత్రకి ఆ లెటర్ రాశానని అనుకుంటుందా, లేదా చెడ్డవాడినని అనుకుంటుందా? ప్రశ్నల మీద ప్రశ్నలతో పిచ్చెక్కిపోయింది. ఆ రోజు నుండి కాలేజీ ముఖం కూడా చూడకుండా ఇంటిలోనే ఉంటూ ఆఖరికి సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఎలా వచ్చి రాశానో ఎవరికీ తెలియదు. నా ముఖం కూడా ఎవరికీ చూపించలేకపోయాను. ఆ తరువాత నుంచి ఎవరికీ కనిపించకుండా నా బీటెక్ పట్టణంలో చదువుకున్నా. తరువాత ఉద్యోగరీత్యా బెంగళూరులో సెటిల్ అయ్యాను. అది నా గతం. నా గతం నాకు అవమానాన్ని, కన్నీళ్లను, బాధని మిగిల్చింది. కానీ నా ప్రేమను నా మనసు నుంచి తొలగించలేకపోయింది. అప్పటి నుంచి శృతిపై ఉన్న ప్రేమ మరొక అమ్మాయిపై కలగటం లేదు. ఎందుకంటే అది నా తొలి ప్రేమ, మరిచిపోవడం అంత సాధ్యం కాదు అంటూ నా మనసు అర్జున్ క్రియేట్ చేసిన వాట్సాప్ గ్రూప్ పైకి వెళ్ళి నా కళ్ళు ఎదురు చూస్తూ వెతుకుతున్నాయి శృతి అనే పేరు కోసం. కనిపించగానే నా చూపు అంతటితో ఆగి శృతి ఫోటో చూస్తూ తను మొత్తం మారి అప్పటికన్నా మరింత అందంగా కనిపిస్తుంది. తను ఇప్పుడు ఎలా ఉందో, ఒకవేళ పెళ్లి చేసుకుందో, ఎలాగైనా తన కోసమైనా ఒకసారి వెళ్ళాలి అనిపించింది. కొన్ని రోజుల తరువాత అర్జున్ చెప్పిన డేట్కి బయలుదేరా. ఒకవైపు వెళ్ళాలని లేకపోయినా మరోవైపు శృతి అని అర్జున్కి ఇచ్చిన మాటని అర్జున్కి ఫోన్ చేసి ఊరిలో దిగా. సిద్ధు అంటూ హద్దుకొని కన్నీటిని దించి, నిన్ను ఇలా చూసి ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు గడిచాయిరా. ఇప్పుడురా నాకు చాలా ఆనందంగా ఉంది. నా ఫ్రెండ్ సిద్ధు వచ్చాడు అని గట్టిగా అరుస్తూ గెంతులు వేస్తాడు అర్జున్. అర్జున్, చాలు, రానన్న నన్ను రప్పించావు. నిజంగా చెప్పాలంటే నాకు రావటం ఇష్టం లేదు అన్నా. సిద్ధు, మళ్ళీ మొదలుపెట్టావా? పదరా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కాలేజీకి వెళ్దాం, అక్కడ అన్ని ఏర్పాట్లు చేసేసాను అంటాడు అర్జున్. ఫ్రెష్ అయ్యి
నేరుగా కాలేజ్ గేట్ దగ్గర నిల్చున్నాము. ఎందుకో కాలేజ్ గేట్ చూడగానే నాలో కోపం వస్తూ చిరాకు వచ్చి వెనక్కి తిరిగిపోయా. సిద్ధు, ఏంట్రా మళ్ళీ మొదటికి వచ్చావు, పదరా లోపలికి అని అర్జున్ తోస్తూ లోపలికి తీసుకుని వెళ్తాడు. కానీ నాకు మాత్రం కాలేజీలో ఏది చూసినా ఆ రోజు జరిగిన సంఘటనే గుర్తుకు వస్తుంది. ఒక్కొక్కరిగా అందరూ వస్తున్నారు. ఆ సుచిత్ర కూడా వస్తుంది. కొందరు సిద్ధు అని పలకరిస్తున్నారు. మెల్లగా నాలో శృతి వస్తుందా అని ఎదురుచూపులు మొదలయ్యాయి. ఇంతలో శృతి వస్తుంది. అరే అర్జున్, శృతి వస్తుంది అని నా ఫ్రెండ్స్ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయారు. వీళ్ళేంటి ఇలా వెళ్ళిపోతున్నారు అని వెనుకకు తిరిగి చూసా. నా ఎదురుగా శృతి వస్తుంది. ఆ క్షణం గుండె వేగంగా కొట్టుకుంటుంది శృతిని చూస్తూ. శృతి ఆ రోజు కూడా వైట్ కలర్ సారీ కట్టుకొని వచ్చింది. శృతి నేరుగా వచ్చి సిద్ధు ఎలా ఉన్నావు అని అడుగుతుంది. దానికి నా గొంతు మూగపోయినట్టు మౌనంగా తల ఊపా. అది సిగ్గుతోనో లేదో భయంతోనో నాకు తెలియదు. సిద్ధు, అంతా మరిచిపోయి అప్పుడు ఎలా ఉండేవాడో అలా ఉండు. నిన్ను సరదాగా చూసి ఎన్నో సంవత్సరాలు అవుతుంది. చెప్పు, ఇప్పుడు ఏం చేస్తున్నావు అంది శృతి. బెంగళూరులో జాబ్ చేస్తున్నా. మరి నువ్వు, పెళ్ళయిందా అని అడిగేశా. లేదు సిద్ధు, కాలేజ్ అయ్యాక బీటెక్ జాయిన్ అయ్యా. జాయిన్ అయిన 1 ఇయర్లో మా నాన్న సడన్గా చనిపోయారు. దాంతో నా జీవితం తారుమారు అయిపోయింది. ఇంటి పరిస్థితులు కూడా మారిపోయాయి. నేను చదువు ఆపేసి ఏదో చిన్న జాబ్ చేసుకుంటున్నా అంతే. అప్పటి వరకు ఇబ్బందిగా ఫీల్ అయిన నేను శృతికి అలా జరిగిందని బాధపడి, అలాగే పెళ్ళి కాలేదన్న మాట ఆనందంగా అనిపించింది. ఇంతలో అర్జున్ అందరినీ పిలిచి ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తాడు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? చాలా సంవత్సరాలు అవుతుంది కదా ఇలా కలిసి మాట్లాడుకుని. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అలా కొంతసేపు అందరం ఎక్కడ ఉంటున్నాం, ఏం చేస్తున్నామని మాట్లాడుకున్నాం. తరువాత అర్జున్, ఫ్రెండ్స్ అందరూ నేను చెప్పింది నిశ్శబ్దంగా వినండి. నిజంగా చెప్పాలంటే ఈ గెట్ టుగెదర్ మన సిద్ధు కోసం అరేంజ్ చేశాం. నేను ఒక ప్రశ్న అడుగుతా, చెప్పండి. చదువుతున్నప్పుడు సిద్ధు ఎవరితోనైనా మిస్బిహేవియర్ చేశాడా? సుచిత్ర నీతో చేశాడా? దానికి సుచిత్ర లేదు అని పెదవి విప్పి చెప్పింది. నీతో ఎప్పుడైనా మాట్లాడటం, నిన్ను చూడటం చేశాడా? లేదు కదా. మరి నీకెందుకు ఆ రోజు లవ్ లెటర్ రాస్తాడో చెప్పు. సుచిత్ర దానికి మౌనంగా ఉండిపోతుంది. ఆ లెటర్ని నిజంగా నీ బ్యాగ్లో పెట్టింది ఎవరో తెలుసా? విరాట్. విరాటా అని అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. అరే విరాట్, లేగరా, నిన్ను చెప్పింది నిజమే కదా అంటాడు అర్జున్. నిజమేరా అని ఒప్పుకుంటాడు విరాట్. నువ్వు చేసిన ఆ పని వల్ల సిద్ధు జీవితంలో మచ్చ ఏర్పడింది. ఆ టైంలో తను ఎంత కృంగిపోయి ఉంటాడో నువ్వు ఆలోచించలేదురా. తను ఎలాంటివాడో అని అందరికీ తెలుసు, కానీ అందరం ఆ టైంలో చూస్తూ ఉండిపోయాం. దాంతో విరాట్ చేసిన తప్పుకి సిద్ధుని క్షమాపణలు అడుగుతాడు. సిద్ధు, నన్ను క్షమించవా? నిన్ను క్షమాపణలు అడగాలన్నా నాకు సిగ్గుగా ఉంది. ఆ రోజు శృతి బ్యాగ్లో నువ్వు లెటర్ పెడుతుండగా నేను చూసా. శృతి నా ప్రేమను ఒప్పుకోలేనందుకు, నాకు దక్కని ప్రేమ మరి ఎవ్వరికీ దక్కకూడదని, దాంతో ఆ లెటర్లో కొన్ని అక్షరాలను మార్చి దానిని సుచిత్ర బ్యాగ్లో పెట్టా. దయచేసి నన్ను క్షమించరా సిద్ధు, ప్రాధేయపడతాడు విరాట్. అలాగే సుచిత్ర కూడా సిద్ధుని క్షమాపణలు కోరుతుంది. మా ఇద్దరం కలిసి నీ జీవితం అన్యాయం చేశాం. అలా అందరి ముందు నాకు క్షమాపణలు చెప్పించి, సిద్ధు ఇదే కాదు, నీకు మరొక సర్ప్రైజ్ కూడా ఉంది. అదేరా, నువ్వు కాలేజ్ నుంచి వెళ్ళిపోయాక నీ గురించి శృతి రోజు బాధపడేది. దాంతో
నేను జరిగింది మొత్తం శృతికి చెప్పా. ఇదంతా నా వల్లే అని ఏడ్చింది. తను నన్ను ప్రేమిస్తున్నాడని, అందుకే నా వెంట తిరుగుతున్నాడని నాకు తెలుసు. నేను కూడా తనని ఇష్టపడుతున్నానని చెప్పకుండా దాచాను. అందుకే ఇదంతా జరిగింది అని నీతో పాటు ఇక్కడ బాధపడుతూ నీ గురించి ఆలోచిస్తూ ఉండేది. ఆ మాటలు విన్న నేను నా మనసులో ఉన్న బాధ, అవమానం తొలగిపోయి విముక్తుడినయ్యా. వెంటనే నేను శృతి దగ్గరికి వెళ్ళాను. అవునా శృతి అని పట్టలేని సంతోషంతో అడిగా. ఈ రోజు కోసమే ఇన్నాళ్ళు ఎదురు చూసా సిద్ధు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీపై ప్రేమ ఇంకా అలానే ఉంది. మనం పెళ్లి చేసుకుందాం సిద్ధు అని అంటుంది శృతి. అలా ఈ గెట్ టుగెదర్ నాపై ఉన్న మచ్చని తొలగించి, నాలో ఉన్న ప్రేమని గెలిపించి నన్ను శృతిని ఒకటి చేసింది. దాంతో అర్జున్కి, భైరవ్కి, డేవిడ్కి, మిగతా ఫ్రెండ్స్కి నేను శృతి థ్యాంక్స్ చెప్పుకుంటూ మీరు చేసిన ఈ సహాయం జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం అని చెప్పాం. నేనైతే చెప్పలేనంత సంతోషంగా ఉన్నా. ఎందుకంటే ఇన్నాళ్ళకు కుంగిపోతూ భరిస్తూ ఉన్న బాధని తొలగించినందుకు, నా ప్రేమను దక్కించుకున్నందుకు. ఇక్కడితో ఈ కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నా. దయచేసి ఈ కథపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ ద్వారా చిన్న కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ వాచ్ మై వీడియోస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.